ధ్యానులందరికీ కూడాను సుస్వాగతం. అద్భుతమైనటువంటి ధ్యాన సంభ్రమం. ఇదొక పండుగ. మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడాను ఇది రివాజు. డిసెంబర్ 21 అంటే ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. అద్భుతమైనటువంటి ఈ యాగంలో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తరఫున పత్రిజీ గారు ఒక అకాడమీ కావాలి అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్న పేరుతో ఒక ఎడ్యుకేషన్ వింగ్, శిక్షణాలయం అన్నమాట, చేయాలి మనం అని చెప్పే సంకల్పంతో ఇది ఆవిర్భవించింది. ఇది 2013లో రిజిస్టర్ చేశాము. అప్పటి నుండి కూడాను అన్ని కోర్సులు కూడాను తయారు చేసుకొని మనం అందరికి కూడాను, పిరమిడ్ మాస్టర్లకు, తర్వాత ప్రజానీకానికి అందరికి కూడాను అడల్ట్ ఎడ్యుకేషన్, అందరికీ పబ్లిక్ కూడాను అనువుగా ఉన్నటువంటి కోర్సెస్ లెవెల్ 1, 2, 3 చూశారు కదా, ఆ కోర్సెస్ మేము తయారు చేసి అందరికి కూడాను ఇప్పుడు అందులో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సుమారు 6,000 మంది ఈ కోర్సులను తయారు చేసిన వాళ్ళు నమోదయ్యారు. తర్వాత దానితో పాటు మనం కాలేజీలో కూడాను, స్కూల్స్లో కూడాను మనం స్వయంగా వెళ్ళి అక్కడ విద్యార్థుల కోసం అని చెప్పేసి వాళ్ళకు తగిన రీతిలో ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడాను ఎథికల్ అండ్ యోగిక్ ఎక్సలెన్స్ కోర్స్ అని చెప్పేసి తయారు చేసుకున్నాము. ఇటీవల కాలేజీలో, మొత్తం కాలేజీలో దాదాపు 2,000 మంది స్టూడెంట్స్కి కలిపి ఏకంగా 5 హాల్స్లలో కూర్చోపెట్టేసి 5-6 మాస్టర్స్లతో ఈ యొక్క ధ్యాన విద్య ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ముఖంగా మీకు ఇక్కడ ఎవరైనా ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఉన్నట్లయితే వారికి కూడాను ఈ ఇన్ఫర్మేషన్ మీరంతా కూడాను దాంట్లో చేయూతనిచ్చి మీ స్టూడెంట్స్ మీ యొక్క పాఠశాలల్లో ఈ యొక్క ధ్యాన విద్యను ఇవ్వడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి అదొక రిక్వెస్ట్ మా తరఫున. తర్వాత అదే కాకుండా లిటరేచర్ వింగ్ అనమాట, అంటే పుస్తకాల రూపంలో అన్నీ కూడాను టెక్స్ట్ బుక్స్ తయారు చేసాము మనము చిన్నపిల్లల కోసం. 1వ తరగతి నుండి ధ్యాన విద్యలో 12వ తరగతి వరకు పుస్తకాలు తయారు చేసుకున్నాము అంచెలంచెలుగా. దాదాపు ఈ రోజున మొదట్లో 6 పుస్తకాలు తయారు చేసాము, తర్వాత 10 పుస్తకాలు చేసాము, ఇప్పుడు 12 పుస్తకాలు అన్నీ కూడాను తయారు చేసుకున్నాము. ఫస్ట్ స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ అండ్ డిగ్రీ ఆల్సో వీ హ్యావ్ మేడ్ టెక్స్ట్ బుక్స్. సో దిస్ ఈస్ a very nice opportunity for student community. We request all the masters who are in the education field, particularly professors, vice chancellors, educationists, వీళ్ళందరికీ కూడాను we we request to make use of these courses in their for the benefit of their wards. సో అదొకటి. తర్వాత ఇదే కాకుండా ఈ ధ్యాన శిక్షణాలయంలో స్పిరిచువల్ సైన్స్ ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ కోర్స్ అని కూడా ఒకటి మేము తయారు చేశాము. ఇది 10 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో కూడాను చాలామంది కూడాను ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అది కూడా మేము 3 నెలలకు ఒకసారి మేము కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడాను ఒక ఆపర్చునిటీని వినియోగించుకోవాలి అని చెప్పేసి నా విన్నపం. సో పత్రిజీ గారి యొక్క కళ, పత్రిజీ గారి యొక్క ఆశయం ప్రతి ఇంట, ప్రతి విద్యార్థి నుండి చిన్న దశలోనే ధ్యాన విద్య నేర్పినట్లయితే వారికి జీవితాంతం అది ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఎప్పుడైతే ధ్యానులవుతారో ఆ రోజున ప్రపంచమంతా కూడాను ధ్యానమయం కావడానికి ఆస్కారం అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవారు. సో దాన్ని ముందుంచుకొని ఈరోజు మనం ముందుగా వెళ్ళిపోవాలి. అందులో అందరి సహకారం కూడాను ఆశిస్తూ ఉన్నాము. మరి నాతో పాటు మా మిత్రులు కూడా ఉన్నారు. వీరు గోవిందరాజ్ అని చెప్పేసి బెంగళూరు యూనివర్సిటీ రీసెర్చ్ యూనిట్లో ప్రొఫెసర్గా ఉంటూ మన పిఎస్ఎస్ఏకి సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే వీరు కూడాను విశాల్ కపూర్ అని చెప్పేసి ఆయన కూడాను బిజినెస్ పరంగా ఈ పిఎస్ఎస్ఏలో ఉన్నటువంటి విద్యా గంధాన్ని అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి తపనతో వాళ్ళు ఉన్నారు. సో వారు కూడా ఒక 2 మాటలు మీతో పరిచయం చేసుకుంటారు. అందరికీ నమస్కారము. పత్రిజీ ఇప్పుడు మాకి మీకి ఒక ప్లాట్ఫారం ఇచ్చి ఇప్పుడు ధ్యానము చేసుకుని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే విద్య ఒక రహస్య విద్య అయిన
అన్ని జనాలకి పంచిండే మహాను యోగి. వాళ్ళకి చెప్పాಳೆ కూడా ಕೊಟ್ಟೋದ್ರ ಮೂಲಕ వాళ్ళకి వందనాలు అభినందిస్తాము మొదలదాగి పత్రిజీకి. తదనంతరము ఈ పిఎస్ఎస్ఏల ఒక స్కూల్ చిల్డ్రన్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. చిన్న వయసులోనే ధ్యానం చేస్తే బాగా ఉంటారు అన్నది వాళ్ళకి మా ఆలోచన. దాన్ని ఇంకా ఇది పిఎస్ఎస్ఎం వచ్చింది, దాన్ని ఇంకా పిఎస్ఎస్ఏలా చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ కర్ణాటక వాళ్ళు సహా వచ్చిండారు. దాన్ని ఇంకా కన్నడంలో ఒకే ఒక 2 మాటలు మాట్లాడుతాను. అంటే ಪತ್ರಿಜಿ ಅವರು ಈ ಒಂದು ಯೋಗಿ ಭವ ಅರ್ಜುನ ಅಂದರೆ ಇಡೀ ಪ್ರಪಂಚದ ಮಾನವ ಜನಾಂಗ ಎಲ್ಲನೂ ಸಹ ಯೋಗಿಗಳು ಆಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ದೃಷ್ಟಿಯನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಈ ಒಂದು PSSMನ್ನು ಕಟ್ಟಿ 40 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇಶ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಈ ಒಂದು PSSM ಮೂಮೆಂಟನ್ನು ಧ್ಯಾನವನ್ನು ಆನಾಪಾನಸತಿ ಮತ್ತು ಅಥವಾ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದರ ಮೂಲಕ ಮತ್ತೊಮ್ಮೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಇವತ್ತಿನ ಒಂದು ಧ್ಯಾನ ಮಹಾ ಯಜ್ಞ 4ನೇ ಅಂಗವಾಗಿ ಎಲ್ಲರೂ ಆಚರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಈ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಆರ್ಗನೈಸರ್ಸ್ಗೆ ಮತ್ತು ಎಲ್ಲ ಹೈದರಾಬಾದಿನ ಟ್ರಸ್ಟ್ನವರಿಗೆ ಮತ್ತು ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಧ್ಯಾನಿಗಳಿಗೆ ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಗಳಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ವಂದಿಸುತ್ತಾ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದ್ರ ಮೂಲಕ ಅವರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ ಈ ಮೂಲಕವಾಗಿ. Yes, so PSSA Academy is in Bangalore and we are promoting that in Bangalore. And the academy teaches in multiple languages, as sir has said. So people out here and the audience, we request that backstage you can meet us, and in your cities, in your towns, wherever you want to start the courses or the academy, or if you want to know more about this, you please contact us. Thank you so much. Thanks. మనం పత్రిజీ గారి యొక్క కళలను మనం పండించే సమయం తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఈ యొక్క ధ్యాన విద్యను మరి ఉన్నత శ్రేణిగా ఉన్నత దశలోకి తీసుకెళ్ళాలి. మనం అందరం కూడా ముఖ్యంగా పిఎస్ఎస్ఏలో చెప్పబోయేది ఏమిటంటే పత్రిజీ గారి ఆంతరంగికమైనటువంటి ఇన్నర్ సైన్స్ అన్నమాట. ధ్యాన విద్యను మాత్రమే బోధించడం జరుగుతూ ఉంది. సో మరి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కోర్సులన్నీ కూడాను జరుపుకొని చక్కని ధ్యానాన్ని మీరు నేర్చుకుని తర్వాత అందరికి కూడాను పంచడానికి ఉద్యుక్తులు కావాలని చెప్పేసి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.